హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళందరికీ గూడా నేనైతే పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. చూత్తారు గదా! పొద్దునైతే మంచిగా వాతావరణం చల్లగున్నది. ఇయాలైతే కొద్దిగా ఎండ అయితే తక్కువనే ఉన్నది. ఇగో గిట్లయితున్నది. ఇయాలైతే మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. మంచి టాపిక్ ఉన్నది. మీరే చూసిర్రు గదా! థంబ్‌నెయిల్ చదివిర్రు గదా! లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళకు అమ్మ నాన్నల ప్రేమ ఉండది. అమ్మ నాన్నల దగ్గర నుంచి వచ్చే పైసలు గూడా ఉండయి. అది ఎందుకు, ఏంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. నిజంగా ఇక్కడైతే నేను పాస్తా చేస్తానా. మంచి పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే పాస్తా ఉంటది గదా! అది పాలతోని జేత్తరు. అంటే స్పైసీ ఉండది. మంచిగా స్వీట్ ఉంటది. చీజ్ ఏసి జేత్తరు, పన్నీర్ ఏసి జేత్తరు. కానీ ఇయాల నేను చీజ్ చేయకుండా చేత్తానా. కానీ టేస్టీగా ఉంటది. మీ పిల్లలకు సర్వ్ చేసి ఇయ్యండి. మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎందుకంటే ఎండాకాలం గదా! ఇగ పిల్లలు ఇంట్లోనే ఉంటారు. మనకు ఎండలు మండిపోతున్నాయి అంటే పిల్లలు మనకు గొడవ అది జేసి పెట్టు, ఇది జేసి పెట్టు అని జెప్పి మనకైతే తలకాయ తింటారు గదా! అందుకని ఇయాలైతే నేను కొద్దిగా హెల్తీగా, ఈజీగా అయిపోయే స్పెషల్ పాస్తా అయితే చేసి చూపిత్తాను. వైట్ పాస్తా. ఇక్కడైతే పాస్తా అయితే తీసుకున్నా. నీళ్ళలో ఉప్పు, ఆయిల్ ఏసుకొని మంచిగా నీళ్ళు మసిగిన తర్వాత పాస్తా ఏసుకుంటానా. ఏసుకొని మంచిగా ఉడికిన తర్వాత మనమైతే పక్కన పెట్టేసుకుందాం. ఇయాల రెసిపీస్ ఉన్నాయి. దాంతో పాటు ఒక మంచి టాపిక్ ఉన్నది. మీకైతే తెలిసిందే గదా! నేనైతే లవ్ మ్యారేజ్ చేసుకున్న. ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్. అయితే ఇంట్లో చచ్చేటప్పుడు మాత్రం ఒక్క పైసా చిల్లిగవ్వ పట్టుకొనైతే రాలేదు. ఇక్కడ చూత్తారు గదా! ఇక్కడ పప్పయితే నానబెట్టిన. పప్పు గూడా చేత్తానా. మంచిగా టేస్టీగా ఉంటది. మీకు అందరూ తెలిసిన పప్పే. అందుకే రెసిపీ అయితే నేనేం చెప్తలేను. మీరైతే నా మాట వినండి. అయితే మా నాన్నయితే గవర్నమెంట్ ఎంప్లాయీ. మీకు తెలిసిందే. అంటే పాతోళ్ళకి తెలుసు గానీ కొత్తోళ్ళకి తెలవది. అయితే కొత్తోళ్ళకి తెలవకపోతే మాత్రం ఖచ్చితంగా పాత వీడియోస్ చూడండి. లవ్ చేసినప్పుడు నేను ఇంట్లోంచి ఎళ్ళిపోయినప్పుడు మా ఆయనని పెళ్లి చేసుకునే నేను ముస్లింలో కలిసింది అంటే నేను హిందువుని కదా! ముస్లింలో కలిసింది, పెళ్లి ఎట్లా జరిగింది, మా అమ్మ నాన్నల ఇంట్లోంచి వదిలిపోయి వచ్చినప్పుడు నేను ఎన్ని సిట్యుయేషన్‌లు ఫేస్ చేసినా అవన్నీ కూడా నేను పార్ట్ 1, పార్ట్ 2గా అయితే పెట్టిన. కొత్తోళ్ళు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా అవి చూడండి. మీకు అర్థమైతది. నిజంగా లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇన్ని కష్టాలుంటాయా అనేది అర్థమైతది. నిజంగా లవ్ అంటే అంత ఈజీ అయితే కాదు. లవ్ అనే ఒక 2 అక్షరాలుంటాయి గానీ పెళ్లి చేసుకున్న తర్వాత కష్టాలు మాత్రం ఇద్దరే భరించాలి. అందులో హస్బెండ్ మంచోడైతే ఏం గాదు. మంచోడు కాకపోతే మాత్రం దానంత నరకమైన జీవితం ఇంకెక్కడుండది. ఓ గట్లయితుంటది. గదంతా వారు పట్టించుకోకుండా నేను నా టాపిక్‌కి పోతా. ఏందంటే ఇక్కడ చూత్తారు గదా! మీరైతే ఆయిల్ అయితే ఏసుకున్న, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు దాంతో పాటు అన్నీ ఏసుకున్నా. ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పేసుకుంటే తొందరగా మంచిగా ఫ్రై అయితది. ఇక్కడ నేను పాస్తా చేస్తానా మీరైతే చూడండి. నెయ్యిలేసుకోవాలి ఇదైతే. బటర్ గాని, నెయ్యి గాని ఏసుకుంటే మంచిగుంటది. ఆయిల్ అయితే ఎయరు. ఇట్లయితుంటది. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తానంటే మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ మీకు తెలిసిందే. అయితే మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ గదా! ఇప్పుడు చేత్తాండు, రిటైర్డ్ అయితడు. ఇంకొక 2, 3 నెలలైతే. మరి రిటైర్డ్ అయ్యే విషయం అయితే నాకైతే చెప్తలేరు. అంటే మా అమ్మమ్మ చనిపోయినప్పుడు కూడా నాకు చెప్పలే. అంటే నేను పెళ్లి చేసుకొని 13 సంవత్సరాలు అయితాంది. 13 సంవత్సరాల మా నానమ్మ చనిపోయింది. మా అమ్మమ్మ కూడా చనిపోయింది. అంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక 6 నెలలకి మా నానమ్మ చనిపోయింది. రీసెంట్‌గా ఒక సంవత్సరం కిందట మా అమ్మమ్మ చనిపోయింది. వాళ్ళు చనిపోయిన విషయాలు కూడా నాకు చెప్పలేదు. ఒక మనిషి బ్రతికున్నప్పుడు బ్రతికున్నా దూరంగా ఉండడం అనేది వేరే విషయం. ఒకవేళ చనిపోయిన తర్వాత గూడా చెప్పకపోతే ఇగ నాకు వాళ్ళకి సంబంధాలు లేనట్టే గదా! నాకు వాళ్ళకి బంధాలు లేనట్టే. రక్త సంబంధం లేనట్టే. అసలు నేను వాళ్ళ దృష్టిలో నేను బతికలేనట్టే అని నేనైతే ఫీల్ అయితా. ఎందుకంటే ఒక మనిషి బ్రతికున్నప్పుడు ఉన్నాడు ఎక్కడో ఒక జాగాలో ఉన్నాడు. మంచిగున్నాడు అని అనుకుంటాం. ఎప్పుడైతే చనిపోయినామంటే మన జీవితంలో వాళ్ళని చూద్దామన్నా చూడలేము. వాళ్ళ ఊహలు, వాళ్ళ మెమోరీస్ మాత్రమే మన కళ్ళల్లో, మన మనసులో మెదులుతాయి గదా! ఓ గట్లయితుంటది. నేను చనిపోయినప్పుడు కూడా నాకైతే ఎవ్వరు మెన్షన్ చేయలేదు. అంటే మా నానమ్మ చనిపోయినప్పుడు నేను పెళ్ళయ్యి అప్పుడే పెళ్లి చేసుకున్న ఒక 5 నెలలకి చనిపోయింది కాబట్టి బాగా కోపంలో ఉంటారు. మా అమ్మ అయినా, మా నాన్న అయినా, మా పేరెంట్స్ అయినా. అట్లా అయితే కోపంగా ఉంటారని చెప్పలేదు. కానీ మా అమ్మమ్మ చనిపోయి 1 ఇయర్ అయితాంది. అమ్మమ్మ చనిపోయిందన్న విషయం నాకు చెప్పలేదు. మా అమ్మమ్మ అంటే నాకు మస్తు ఇష్టం. కానీ చెప్పలేదు. ఓ గట్లయితున్నది. నిజంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటే కన్న కూతురు పెళ్లి చేసుకున్నందుకు, లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు కన్న కూతురు గూడా ఆళ్ళకు ఎవరికైనా దునియాలో ఉన్న ప్రతి ఒక్కరు లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళందరికీ గూడా ఎంత ఇష్టంగా, ఎంత మస్తు ప్రేమ గారాబంగా చూసుకున్న కూతురును ఎప్పుడైతే లవ్ చేసింది, లవ్ మ్యారేజ్ చేసుకుంది అనే విషయం తెలవగానే ఆ కూతురు శత్రువయిపోతది. ఆ తండ్రి శత్రువయిపోతాడు. నిజంగా. నేను మా నాన్నని ఎంతో ఇష్టం మా నాన్నకు. నేనన్న ఇష్టం. ఎందుకంటే చిన్నదాన్ని గదా ఇంటికి. ఎప్పుడైతే నేను లవ్ చేసినాననే విషయం తెలవగానే మా నాన్న అయితే నాకు భద్ర శత్రువు లెక్క అయిపోయిండు. ఇప్పటికి 13 సంవత్సరాలు అయితాంది. ఈ రోజు వరకు మా నాన్న మొఖం నేను చూసింది లేదు. నా మొఖం మా ఆయన మా 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 నాన్న చూసింది లేదు. నా పిల్లలు పుట్టి ఇప్పుడు 12, 13 సంవత్సరాలు అయితాంది మా పెద్దోడు. ఇప్పటి వరకు మా పిల్లలు ఎట్లున్నారో ఆళ్ళ మొఖాలు గూడా తెలవది. సరే పోనీలే ఇప్పుడు రిటైర్డ్ అయితాండు. ఇంకొక 2, 3 నెలలైతే రిటైర్డ్ అయితాండు గవర్నమెంట్ ఎంప్లాయిగా. మరి నన్ను పిలుత్తరా? పిలవరా? అనేది విషయం
చూడాలి. సుత్తారు కదా! ఇక్కడైతే నేను పాస్తా అయితే రెడీ చేత్తాన. ఫస్ట్ అయితే నెయ్యేసుకున్నా. నెయ్యేసుకున్న తర్వాత వెల్లుల్లి మంచిగా తురుముకున్న వెల్లుల్లేసుకున్నా. ఆ తర్వాత కొద్దిగా పాలు పోసుకున్నా. పాలు పోసుకొని మైదా పిండి మీరు మైదా పిండి లేకపోతే కార్న్ ఫ్లోర్ ఏసుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఏసుకోండి. ఏసుకొని మంచిగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. లేదు ఇట్లాగా కలుపుకుంటే మీకు ఉండలు కడతందంటే పాలల్లనే కొద్దిగా మైదా పిండి లేకపోతే కార్న్ ఫ్లోర్ ఏసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత గిట్ల కలుపుకోండి. ఇక ఆ తర్వాత నేనైతే ఇంకొద్దిగా పాలు పోసుకొని మంచిగా కలుపుకుంటానా. తర్వాత మనం ఉడికించుకున్న పాస్తా ఉంది గదా! మిరియాల పౌడరు, పాస్తా, ఉప్పు అన్నీ యేసుకొని మంచిగా కలుపుకోవాలి. సుత్తారు గదా! గిట్లయితే చీజ్ గూడా ఇప్పుడే యేసుకోవచ్చు. మంచిగుంటది. ఇక్కడ పప్పు సుత్తారు గదా! నేనైతే మంచిగా ఫ్రై జేత్తాను పప్పును. నూనెలో మంచిగా ఫ్రై జేత్తాను. టమాటాలేసుకున్న తర్వాత పప్పును మంచిగా ఫ్రై జేసిన తర్వాత గప్పుడు నీళ్ళు పోసుకోవాలి. ఆ తర్వాతనే టేస్ట్ ఉంటది. లేకపోతే పచ్చి పచ్చిగానే ఉంటది పప్పయితే. చూత్తారు గదా! గిట్లయితే రెడీ అయిపోతుంది పప్పు. అయితే ఇగ మా నాన్న రిటైర్డ్ అయ్యేది ఒక 2, 3 నెలలే ఉందట. అంటే మా అక్క పెద్దది, మా అన్నయ్య తర్వాత నేను చిన్నదాన్ని. ఆ రిటైర్డ్ అయిన పైసలు ఎట్లాగో నాకు పెళ్ళై ఇప్పుడు 13 సంవత్సరాలల్ల డెలివరీలు అయినాయి. నేను ఒంటరిగానే డెలివరీ చూసుకున్నా. మా అత్త చూసింది లేదు. మా అత్త వచ్చింది లేదు. నిజంగా నార్మల్ డెలివరీ అంటే ఏదో అనుకోవచ్చు. పెద్ద ఆపరేషన్‌లు చేసుకొని అన్నీ నేనే పిల్లలకు స్నానాలు చేయించడాలు. నిజంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏదో లవ్ నా అది ఇష్టంతోని బయటకొత్తాం గానీ, ఆ తర్వాత ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవి అనుభవిస్తే గాని తెలవది. ఎందుకంటే భర్త అంటే మగవాడు కాబట్టి వాళ్ళకి అమ్మ, నాన్న వాళ్ళైతే తోడుగుంటరు భర్తకు. అంటే అమ్మ, నాన్న తోడుగుంటరు, అన్నదమ్ములు తోడుగుంటరు గానీ, ఆడపిల్లకి మాత్రం ఎవ్వరు తోడుండరు. చూత్తారు గదా! పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇంట్లోకి వచ్చిన తర్వాత నిజంగా నేనైతే అనుభవించిన కష్టాలు నాకు తెలిసి అనుభవించే ఉంటారు. కానీ డెలివరీ టైమ్‌లో అనుభవించే కష్టాలు నాకు తెలిసి ఎవరు అనుభవించరు. ఎందుకంటే నార్మల్ డెలివరీలో పక్కన ఎవరు లేకపోయినా మనం ఒక గంటలో, 2 గంటల్లో సెట్ అయిపోతాం. కానీ సిజేరియన్ 15, 16 కుట్లున్న నేను ఒంటరిగానే నా పాపను, నా బాబును చూసుకుంటూ నేను గడిపిన రోజులు అవి గుర్తు చేసుకుంటే మర్చిపోలేను. కానీ అలాంటి ఆ టైంలో అమ్మ ప్రేమ కావాలి. అమ్మ ప్రేమ లేదు. అయినా పర్వాలేదు ఎట్లనో ఇగ గట్టెక్కింది. పిల్లలు పెద్దగా అయిపోయారు. అంతా మంచినే జరిగింది. కానీ ఇప్పుడు మా నాన్న డిసైడ్ అయితాండు. పెళ్లి చేసుకున్నప్పుడే అన్నాడు. మా నాన్న దగ్గరికి ఒక్కసారి పోతే, ఇగ నాకు ఇంట్లోంచి వెళ్ళిపోయినావు గదా! కేస్ పెట్టిండు గదా! మా నాన్న. కేస్ పెట్టినప్పుడు మా నాన్న దగ్గరికి పోతే, మా నాన్న అయితే అన్నాడు, నా ఆస్తిలో ఒక్క చిల్లి గవ్వ రాదు. నీకు చిల్లి గవ్వ పైసలు కావాలంటే నువ్వు కట్టుకున్న భర్తను వదిలేసుకొని రా. వదిలేసుకొని వచ్చి ఏం చేయాలని చెప్తే మా నాన్న అయితే కట్టుకున్న భర్తను వదిలేసుకొని వస్తే నేను మళ్ళీ పెళ్లి చేస్తా. నా పరువు కాపాడినట్టు అయితది. ఇప్పుడు నా పరువు పోయింది అని అన్నాడు మా నాన్న. సుత్తారు కదా! పప్పయితే రెడీ అయిపోయింది. ఇది దుబాయ్ పైసలు. మా హస్బెండ్ దగ్గరుండే. అంటే మా హస్బెండ్ దుబాయ్‌కెళ్ళినప్పుడు తీసుకున్న నోట్ ఇదైతే. ఒకసారయితే ఎళ్ళిండు. అక్కడైతే తీసుకొని వచ్చిండు. అది మెమోరీగా అట్లా పెట్టుకున్నాడు. ఇక మా పిల్లలైతే ప్రోటీన్ పౌడర్ అని ఒకటి తీసుకున్నాం. అంటే పిల్లలు గ్రోతింగ్ కోసము, హైట్ కోసం, డి వైటమిన్ కోసం అన్నీ మనం ఇప్పుడు పిడియాషూర్, హార్లిక్స్ అని తీసుకుంటున్నాం గదా! దాని బదులు ఇక్కడైతే నేను ప్రోటీన్ 2X అని తీసుకున్నా. దీనివల్ల గ్రోత్ అనేది పిల్లలు మంచిగా అయితారట. అంటే 6 మంత్స్‌లోనే పిల్లలు బాగా హైట్ పెరుగుతారట. చూద్దాం మరి ఎట్లుంటదో. తీసుకున్నాం మేమైతే. దానిది కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇత్తా లింకు. మీరైతే మీరు గూడా పిల్లలకి తాగించండి. ఎందుకంటే మనం చిన్నగున్నప్పుడు ఏం తాగలేదు. మంచిగానే హైట్ పెరిగిన మంచిగానే మంచిగా స్ట్రాంగ్ ఉన్నాం గానీ, ఇప్పుడు పిల్లలకి ఎంత తినిపించినా, ఎన్ని చేసినా గూడా పిల్లలు మాత్రం లావయితారు గానీ, అందులో యాక్టివ్ ఉంటలేరు. అందులో స్ట్రాంగ్ ఉంటలేరు. గట్లయితుంటది. ఎందుకంటే ఎక్కువ కష్టపడతలేరు. ఎక్కడికి పోయినా బండ్లు, సైకిళ్ళు, కార్లు గట్లున్నాయి గాబట్టి పిల్లలు ఫిజికల్‌గా ఏం వర్క్ చేత్తలేరు గాబట్టి, పిల్లలు అట్లా తయారైపోతారు. ఆటలు గూడా ఫోన్ల దగ్గర కూర్చొని ఆడతారు. గట్లయితున్నది. అయితే ఇగ మా నాన్నయితే పెళ్ళైన కొత్తలో అయితే అన్నాడు, "నా ఆస్తిలోంచి ఒక్క చిల్లి గవ్వ రాదు" అని చెప్పి మా నాన్నయితే అన్నాడు. అన్నాడు కానీ నాకు అంతగా పైసల మీద ఆశ అయితే లేదు గానీ, చనిపోయినప్పుడు మా అమ్మమ్మ, మా నానమ్మ చనిపోయినప్పుడే నన్ను విలువలేదు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యేటప్పుడు నన్ను పిలుస్తారా? పిలవరు. మా అన్నకు మా అక్కనే పిలుత్తరు. వాళ్ళకే సమభాగాలుగా పంచేస్తారు. ఎందుకంటే మా అక్కకి హస్బెండ్ లేడు. డైవర్స్ అయిపోయినాయి. అది మా అక్క మా అమ్మ నాన్నతోని కలిసి ఉంటాంది వాళ్ళ బాబుని పట్టుకొని. ఇక మా అన్నయ్య అయితే మా అన్న లైఫ్ అయితే మా అన్న బతుకుతాండు. జాబ్ చేసుకుంటూ భార్యతోని, పిల్లలతోని. గట్లయితున్నది. ఏది జేసినా వాళ్ళకి భూములైనా, ఆస్తయినా, పైసలైనా, ఇల్లులైనా మొత్తం గూడా ఆళ్ళిద్దరికే. నేను లేకపోయేసరికి ఇంకా ఆళ్ళ హ్యాపీ. 2 పాలే అయితది గదా! ఇప్పుడు నేను పోతే 3 పాలయితది. కాబట్టి ఇంక అదో పెద్ద విషయం. నేను కేసేయలేను. నేను గొడవ పెట్టుకోలేను. వాళ్ళు పిలిసిస్తే తీసుకుంటా. లేదనుకుంటే అవసరం లేదు. ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు నన్ను తల్లిగా నన్ను దగ్గర తీసుకున్నది లేదు. తండ్రిగా నన్ను దగ్గర తీసుకున్నది లేదు. నా పిల్లలను చూసింది లేదు. అటువంటప్పుడు వాళ్ళ ప్రేమే లేదు. వాళ్ళ పైసలు నాకెందుకు? చెప్పండి. పైసలు అవసరమే లేదు. కానీ తల్లిదండ్రుల దగ్గర గావాల్సింది ప్రేమ గావాలి ఫస్టు. ఆ తర్వాత వేరే విషయం. కానీ ఆ ప్రేమే దొరుకుతలేదు. ఆ ప్రేమే లేదు. ఇగ మా నాన్న అయితే రిటైర్డ్ అయిపోతాండట.
రిటైర్డ్ అయిపోయిన తర్వాత వచ్చే పైసలు ఎన్నైనా రాని, ఎన్నైనా లక్షలు రాని అవైతే మా అక్క, మా అన్నయ్య సమభాగాలు పంచుకొని వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటే అంతే చాలు. కానీ నా నేనంటే ఇప్పుడు సెటిల్డ్ ఉన్నా కాబట్టి మా ఆయన ఎంతో కొంత సంపాదిస్తాండు. ఇంట్లో బతుకుతానం కాబట్టి నేను పైసలకైతే ఆశపడతలేను. కానీ నాలాగా లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో నుంచి బయటకొచ్చి పాపం సెటిల్ కానోళ్ళు ఎంతో కొంత వాళ్ళు తెలవకనో తెలుసో పెళ్లి చేసుకొని నానా ఇబ్బంది పడేటోళ్ళ జీవితాలు ఎట్లా? నిజంగా. ఏదో ఒక టైంలో ఇంట్లోంచి అయితే వచ్చేస్తారు. ఇష్టం లవ్ చేసి పెళ్లి చేసుకున్నామని చెప్పి కొన్ని రోజులు కోపంగా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఆర్థికంగా పైసలు లేక అమ్మ నాన్న ఉంటే మంచిగుండు, ఎవరైనా ఒకరు సాయం చేస్తే మంచిగుండు అనే వాళ్ళు ఎంతమంది లేరు. మేము ఇంట్లోంచి వచ్చేటప్పుడు మా ఆయనని పెళ్లి చేసుకున్నప్పుడు ఇంట్లోంచి వచ్చేటప్పుడు ఒక్క పైసా లేదు. ఒంటి మీద బంగారం లేకుండా ఉట్టి చేతులతోనే మా ఆయన నేను వచ్చినాం. కానీ ఆ దేవుని దయ వల్ల కొంచెం ఎంతో కొంత సెటిల్డ్ అయిపోయినాం. హ్యాపీగానే ఉంటాను. పైసలకైతే నేను ఆశపడతలేను. కానీ నాలాగే అందరు బతకాలని లేదు గదా! లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళు. నిజంగా. అట్లా లేదు. నిజంగా ఒక విషయం చెప్పాలంటే ఒక నిజంగా నాకు సబ్‌స్క్రైబర్ ఉంది సిస్టరు. అయితే ఆ సిస్టర్ గురించి చెప్పాలనుకుంటానా. అయితే ఆ సిస్టర్ నాకు యూట్యూబ్ ద్వారానే పరిచయం అయింది. చూత్తారు కదా! నేనైతే వంట పని అంతా చేసేసుకున్నా. గిన్నెలైతే తోమేసుకుంటానా. అయితే యూట్యూబ్ ద్వారానే పరిచయం అయింది. నేను ఛానెల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ సిస్టర్ అయితే నాకు పరిచయం అయింది. ఆ సిస్టర్ కూడా లవ్ మ్యారేజే. ఒక 2 రోజుల కిందట కూడా మీకు చెప్పిన. లవ్ మ్యారేజే. పెళ్లి చేసుకున్న ఒక సంవత్సరానికి ఆమెకైతే ఒక బాబైతే పుట్టిండు. బాబు పుట్టిండు. ఆర్థికంగా పాపం వాళ్ళు కొంచెం కష్టమే. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ అంతగా వర్క్ అయితే ఏం లేదు. నార్మల్ డైలీ వర్కరే. పాపం ఆమె అయితే ఇంట్లోనే ఉండేది. అత్తారు కాదు ఇక్కడైతే మురుమురే లడ్డయితే చేత్తానా. ఒక కప్పు మంచిగా బెల్లం మీద తీసుకున్న. దాంతో పాటు మురుమురేలు తీసుకున్నా. తీసుకొని బెల్లం వేసుకొని, బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసుకొని, మనమైతే బెల్లాన్నయితే కరిగించుకుందాము. మీరైతే రెసిపీ చూడండి. అయితే ఆ సిస్టర్ అయితే నాకు చెప్పింది. మస్తు బాధ అనిపించింది. ఎందుకంటే మేము కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయి వచ్చినప్పుడు మాకు తినడానికి సరిగ్గా తిండి లేని రోజులుండే. రూ. 500 కూడా లేకుండే. తినడానికి సరిగ్గా తిండి లేని పరిస్థితుల 2 డెలివరీలు అంటే ఆ తర్వాత ఫ్యామిలీ ప్లాన్ ఆపరేషన్ అవన్నీ కూడా మస్తు ఘోరంగా ఫేస్ చేసినాం. టైం పడతది. మన సక్సెస్ కావడానికి టైం పడతది. కానీ ఎంత సక్సెస్ అయినా కూడా తల్లిదండ్రులు ఏదో ఒక రోజు దగ్గర తీసుకుంటారు కదా! సక్సెస్ అయినందుకన్నా, మంచిగా బతుకుతున్నందుకైనా తల్లిదండ్రులు దగ్గర తీసుకుంటారు కదా! అని ఒక ఆశ అయితే ఉంటది. ఆళ్ళ పైసలిచ్చే పైసల గురించి గాదు, వాళ్ళ ఆస్తి గురించి గాదు గానీ, వాళ్ళు దగ్గర తీసుకుంటారేమో అని ఒక ఆశ అయితే ఉంటది. కానీ ఎన్ని సంవత్సరాలైనా తల్లిదండ్రులు మారకుండా గట్లనే మొండి లెక్కుంటే మాత్రం నిజంగా అలాంటి కష్టమైతే ఎవ్వరికి రాదు. సుత్తారు గదా! ఇక్కడ బెల్లమైతే కరిగింది. బెల్లం కరిగిన తర్వాత మనం నీళ్ళల్లో ఎత్తే మెత్తగానే ఉండాలి. గట్టిగా అయితే ఉండద్దు. గట్టిగుంటే మంచిగుండయి లడ్డూలు గట్టిగయిపోతాయి. ఇట్లా మెత్తగుంటే కొంచెం మనకు ఏ టైంలో తిన్నా గూడా మంచిగుంటాయి. తినబుద్దయితది. గిట్లయితే బెల్లమైతే మంచిగా సాఫ్ట్‌గా అయితే అయింది. ఇప్పుడు మనం సోడా, కొద్దిగా నెయ్యయితే యేసుకుందాము. సోడా యేసుకుంటే మంచి క్రిస్పీగొస్తాయి. గుల్లగుల్లగొస్తాయి. నువ్వుల చిక్కీలో గూడా, పల్లీల చిక్కీలో గూడా సోడా యేసుకోవాలి. గప్పుడే మస్తు ఎప్పుడు తిన్నా గూడా అంటే మనం తింటాంటే మనకు గట్టిగా పండ్లొత్తయి గదా! గట్లేం నొయ్యయి మంచిగుంటాయి. ఇట్లా ట్రై జేయండి. సోడా యేసుకొని, నెయ్యేసుకొని, ఆ తర్వాత మురుమురేసుకొని లడ్డయితే జుట్టేసుకుందాం. అయితే ఆ సిస్టర్ అయితే జెప్పింది. ఇప్పుడు ఫస్ట్ డెలివరీ అప్పుడైతే నార్మల్ అయింది. వాళ్ళ అత్త ఎంతో కొంత సాయం జేసింది. ఒక 2, 3 నెలలు చూసుకున్నదట. ఇగ నార్మల్ డెలివరీ గాబట్టి బాధ లేదు. బాబుకి ఇప్పుడు 2.5 సంవత్సరం, 3 సంవత్సరాలయింది. మంచిగనే ఉన్నది. మధ్యలో ఏమైందంటే వాళ్ళ హస్బెండ్‌కు కాలుకైతే ప్రాబ్లమ్ అయింది. అంటే మొన్న రీసెంట్‌గా ఒక సంవత్సరం కిందట వాళ్ళ హస్బెండు అంటే మెట్ల మించి కింద పడ్డ అంటే బిల్డింగ్ మించి కింద పడేసరికి కాలుకైతే ఫ్రాక్చర్ అయింది. ఆ కాలు ప్రాబ్లమ్ అయ్యేసరికి ఏమైందంటే ఈ అమ్మాయి ఉంది గదా! ఈ అమ్మాయి తరపు అమ్మనాన్నలు గూడా ఆహ్, ఇగ ఫోను జేసింది వాళ్ళ అమ్మనాన్నలకు ఫోను జేత్తే వాళ్ళ అమ్మనాన్నలు అవునా! అట్లయిందా అని జెప్పి తల్లిదండ్రులైతే వచ్చిర్రట. ఎందుకు అల్లుడిని చూడడం కోసం తల్లిదండ్రులు వచ్చిర్రు. మంచిగనే మాట్లాడిర్రు. ఆమెకు గూడా అన్న ఉన్నాడు. అక్క ఉన్నది. అక్కకు పెళ్లయిపోయింది. అన్నకింకా పెళ్లి గాలేదు. అయితే ఇగ అమ్మ నాన్నలు అచ్చుడు, పోవుడు ఈమెను అంటే అల్లుడికి మంచిగా లేదు గదా! అని జెప్పి సాయం జేసిర్రో లేదో పైసల సాయం నాకు దెలవదు గానీ, అచ్చుడు పోవుడైతే జేసిర్రట. ఈ అమ్మాయి గూడా పోయేదట. అంతా మంచిగనే ఉన్నది. ఇగ తర్వాత ఏమైంది కొంచెం కాలు మంచిగా అయిందో లేదో ఈమెకైతే ప్రెగ్నెంట్ అయితే అయింది. ప్రెగ్నెంట్ అయ్యి ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెంట్ 8 నెలలున్నది. 8 మంత్స్ ఇప్పుడైతే ప్రెగ్నెంట్. ఇప్పుడు, ఇప్పుడు బాధపడతాంది అక్క నాకు మొన్న మెసేజ్ పెట్టింది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ గదా అక్క! ఫస్ట్ అయితే నార్మల్ అయిపోయింది. మా అత్త చూసుకుంది అని చెప్పి అన్నది. నేనన్నా, "సరే మీ అమ్మ నాన్న దగ్గర తీసుకున్నారు గదా! మరి ఇప్పుడు మీ అమ్మ నాన్నే డెలివరీ చేత్తరు కావచ్చు గదా!" అంటే, "లేదక్క మా అన్నకు పెళ్లి కావాలన్నట. మా అన్నకు పెళ్లయితే గాని నన్ను దగ్గర రానియ్యరట. మా అన్నకు పెళ్లయిన తర్వాత
అప్పుడు దగ్గర తీసుకుంటారట, అప్పటి వరకు నన్ను దగ్గర తీసుకోరట అని చెప్పి బాధపడుతుంది. నిజంగా గట్లుంటారు తల్లిదండ్రులు. నాది కూడా గంతే సిచ్యువేషన్. ఇప్పుడు నన్నైతే మా అమ్మ, మా అన్నయ్య, మా అక్క వాళ్ళ భయానికి, మా నాన్న భయానికి, మా అమ్మకు నా మీద ప్రేమ ఉన్నా కూడా ఈ రోజు వరకు నాతోని సరిగ్గా మాట్లాడింది లేదు. నన్ను దగ్గర తీసుకున్నది లేదు. నిజంగా తల్లిదండ్రులు కష్టపడి పెంచి, పోషించి పెద్ద చేత్తరు. వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకోకపోవడం తప్పే. కానీ తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసుకుంటాం. ఏదో మనకు లవ్ అనే ఒక అట్రాక్షనో, ఇంకా ప్రేమనో, ఇంకేదో అట్లయితే పెళ్లి చేసుకుంటాం. తర్వాత మనం రియలైజ్ అయ్యే లోపే తల్లిదండ్రులు మాత్రం మనం అర్థం చేసుకోరు. అయ్యో! గట్లయితే ఉంటది. వాళ్ళ అన్నయ్య పెళ్ళయిన తర్వాత అంటే వాళ్ళ అన్నయ్య పెళ్ళికి ముందత్తే పరువు పరువు పోతది గదా! ఎందుకంటే వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నది, వేరే కులపోళ్ళని చేసుకున్నది అని చెప్పి ఒక పరువు అనేది ఉంటది గదా! అందుకని చెప్పి ఆళ్ళ అన్నయ్య పెళ్ళయిన తర్వాత పిలిస్తే పిలుస్తారు, లేకపోతే లేదు. అప్పటి వరకు ఎదురు చూడు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులయితే అన్నారట. పాపం ఈమె డెలివరీ మరి 8 నెలలున్నది. 9వ నెల మరి ఆపరేషన్ అయితే ఎట్లా? నార్మల్ అయితే ఎట్లనో చూసుకుంటది. కానీ ఆపరేషన్ అయితే ఎట్లా అక్క నాకు? ఫస్ట్ అంటే మా అత్తయ్య చూసుకున్నది డెలివరీ. ఇప్పుడు సెకండ్ డెలివరీ నాకెవరు చూడరు. మా అత్త అప్పుడే కోపంగా చూసుకున్నది. ఏదో చూసుకున్నది అన్నట్టుగా చూసుకున్నది. ఇప్పుడు సెకండ్ డెలివరీ ఎట్లా చూసుకుంటది అక్క అని చెప్పి మస్తు బాధపడతాంది. అదో గట్లయితే ఉంటది. నిజంగా మనము ఏదో తెలిసి తెలియని వయసులో అయితే పెళ్లి చేసుకుంటాం గానీ గిట్లయితున్నారు. ఇప్పటికీ యాక్సెప్ట్ చేయని వాళ్ళున్నారు. నాకు ఇప్పటికి 13 సంవత్సరాలయినా గూడా మా తల్లి, తండ్రి ఎవ్వరు యాక్సెప్ట్ చేసింది లేదు. ఇగ గట్లయితున్నది. ఇక ఆ సిస్టర్ అయితే బాధపడతాంది. ఏం గాదు సిస్టర్ అలాంటివి ఎన్నో ఫేస్ చేసే వచ్చిన. నాకైతే 3 ఆపరేషన్స్ అయినాయి. ఆ 3 ఆపరేషన్‌ల మా అత్త లేదు. మా అత్తమ్మ తరపున ఎవ్వరు లేరు. మా హస్బెండ్ ఉన్నట్టే గానీ తోడున్నడు. కానీ హాస్పిటల్‌ల, ఆపరేషన్ థియేటర్‌ల అన్నీ గూడా పెయిన్స్ అయినా, అవ్వయినా అవన్నీ గూడా భరించేది మనమే. ఎప్పుడు ఒకలాగా ఉండదు సిస్టర్. అంతా మంచిగా జరుగుతది. చూత్తారు కదా లడ్డూలయితే రెడీ అయిపోయినాయి. ఏదైనా మన మంచికే అనుకోవాలి సిస్టర్. అంతా మంచి జరుగుతది. ఏం ఆలోచించకండి. నాకు తెలిసింది ఏందంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళకు ప్రేమ దొరకది. తల్లిదండ్రుల ప్రేమ. అటునుంచి వాళ్ళ మనీ దొరకది. మనీ లేకపోతే ఏం గాదు గానీ ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకుంటాం గానీ ప్రేమ మాత్రం సంపాదించుకోము. అది దొరకది. ఇగ ఇంట్లోంచి ఎప్పుడైతే బయట కాలు పెడతామో గప్పుడే ఇగ తల్లిదండ్రులు మనకు దూరమైనట్టే. మనం వాళ్ళకి దూరమైనామని ఫిక్స్ అయిపోవాలి. ఇట్లయితున్నది ఇయాల. చూత్తారు కదా 9:30 అయితాంది. 9:30కి మా పిల్లలకు కేక్ కావాలంటే నేను కేక్ తెత్తాన రాత్రి 9:30కు. గిట్లయితున్నది. ఇంత కష్టపడి పిల్లల్ని గిట్ల ప్రేమగా చూసుకుంటాం మనము. ఏది కావాలంటే అది చేసి పెడతాం. వాళ్ళు ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకునేసరికి మనకు ఆ పిల్లలే శత్రువులయిపోతారు. గట్లయితుంటది. గట్టెట్లా మారిపోతారో నాకైతే అర్థం కాదు. గిట్లయితున్నది ఇయాల. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇయ్యండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నా పాత వీడియోస్ చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఎందుకంటే లవ్ చేసుకున్నంత ఈజీ అయితే లవ్ మ్యారేజ్ కానే కాదు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలుంటాయి. కొంతమంది అంటారు లవ్ ఎందుకు చేయాలి? లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలి? నీకు అందుకు కష్టాలు పడాలి అంటారు కదా! అదంతా మనకు ఏది జరగాల, ఎప్పుడు ఏం జరగాలనేది రాసి పెడతారు కాబట్టి అది అట్లే జరుగుతది. ఇక మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా? ఇక మరి రేపటి వీడియోలో మళ్ళొక టాపిక్‌తో, మళ్ళొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా. ఇక మరి ఉంటా మరి. నమస్తే. సెలవు.